డాక్టర్ దశరథ్ ఓకే ఓకే అమ్మా ఓకే ఓకే బాయ్ అమ్మా బాయ్ మళ్ళీ 5 ఏళ్ళు మనము మన వ్యక్తిగత పనులతో పాటు మన గ్రామాభివృద్ధి కూడా మనం తోడ్పడాలంటే మన జగన్ భారీగా జగన్ నడిపించుకోవాలి. దానికి మీ అందరూ సహకారం ఉండాలి. ఆ యొక్క ఉత్సాహాన్ని మీరు ఈ ర్యాలీ ద్వారా చూపించాలని మహిళా మండలి ప్రత్యేకంగా కోరుతున్నాం. అదేవిధంగా గ్రామ కమిటీ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు చక్కని అభిమాని ఒక పాట 2 నిమిషాలు ఉంటుంది. అది చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ప్లీజ్ దేవుడు బాబు జల్దీ రావాలి. కంది గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. వినబడుతుందామా? ఓకే. ముఖ్యంగా స్వాగత పలుకుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మీ కంది గ్రామానికి ఒక ఐఐటి తీసుకొచ్చిన. ఐఐటిలో కంది గ్రామము, చిమ్నాపూరు, మామిడిపల్లి, తాండాలందరూ కలిసి మీ భూములన్నీ కూడా ఐఐటికి ఇచ్చారు. మీకు డబ్బులు ఇప్పించినాము, ప్లాట్లు కూడా ఇప్పించినాము. ఆ రోజున మీ పిల్లలందరూ ఎవరికైతే భూములు పోయినాయో వాళ్ళందరి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాం. ఇంకా కొందరు ఉంటే ఉండొచ్చు. అదే కాకుండా మీ కంది గ్రామంలో గల్లీ గల్లీకి ఆ రోజు రామకృష్ణారెడ్డి మీకు సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, కమ్యూనిటీ హాళ్ళు కానీ అన్ని కులాలకు, అన్ని మతాలకు చేయించడం కూడా జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ₹1,00,000 ఒకే కిస్తీలో మాఫీ చేసేప్పుడు మీ గ్రామంలో రైతులకు మేము మాఫీ చేసినామా లేదా? చేసినామా? ఏమ్మా ₹1,00,000 అప్పుడు మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు 2014 ఎన్నికల్లో కేసీఆర్ మీ అందరికీ చాలా పథకాలు ప్రకటించిండు. ఈయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మీరు అందరు గెలిపించారు.
కేసీఆర్ ఏమన్నాడు, ఈయన సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేని గెలిపిండి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తే ఒకే కిస్తీలో 1,00,000 రూపాయలు మీ గ్రామ రైతులకు మాఫీ చేస్తాను అన్నాడు. చేసిండా? ఏమ్మా చేసిండా? అప్పులు అట్లే ఉన్నాయి కదా. 3.5 సంవత్సరాలు 4 కిస్తీలు. బుక్కులు వచ్చినాయా? రాలే. అప్పట్లే ఉంది కదా. డాక్రా గ్రూప్ సంఘాలకు 10 లక్షల బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తానన్నాడు. ఇప్పించిండా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ చేస్తా అన్నాడు. చేసిండా? మైనార్టీలు చేయలే. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మీ కంది గ్రామానికి పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇచ్చిండా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ ఇచ్చిండా? ఇంకేమి ఇస్తానమ్మా? ఇంటింటికి భగీరథ ఇస్తానని ఇచ్చిండా? నీళ్లు మోసం చేసినట్టే కదా. సరే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఎవరన్నా ఒకరు అవుతారు. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేమేం చేస్తాం చెప్తా. ఒకటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రూపాయల లోపు ఒక బ్యాంకులో 50 లక్ష, 1,00,000, 2 లక్షల లోపు ఎంత అప్పు ఉంటే అంత అప్పు రైతుల బ్యాంకులలో రుణమాఫీ చేస్తాము. ఒకే కిస్తీలో చేస్తాం. అది కూడా చెప్తే ఒకే కిస్తీలో 3 నెలల లోపలమ్మా, 3 నెలల లోపల ఒకే కిస్తీలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రైతులకు. అట్లాగే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తుంది. చెప్తాను. అట్లానే డాక్రా గ్రూప్ సభ్యులకు ఉన్నారా? కేసీఆర్ 10 లక్షలు ఇవ్వలేడు కదా. కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నదంటే 11 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా మీకు ఇప్పిస్తాం. వినండమ్మా, నేను కూడా చెప్తే మీరు కూడా అడుగుతారు. 11 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా మీకు లోన్ ఇప్పిస్తామమ్మా. 1,00,000 రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తాం. 10 లక్షల రూపాయలు మీరు దందా చేసుకొని మీరు బ్యాంకులో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. వడ్డీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. 10 లక్షలది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కడుతుందమ్మా. వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయల లోన్ మీకు ఇస్తాం. 1,00,000 రూపాయలు మాఫీ చేస్తాం. ఇంకొకటి, మీ గ్రామంలో ఇండ్ల ప్లాట్లు లేని వాళ్ళకు ఇళ్ల జాగాలు ఇప్పిస్తా. ప్లాట్లు ఇప్పిస్తా. ఎవరికైతే ప్లాట్ ఉన్నదో ఎస్సీలకైతే 6 లక్షలు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని కులాలకు 5 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు తెలుసు కదా, మేము ఉన్నప్పుడు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు 6 లక్షలు, మిగతా కులాలకు అందరికి ఎస్టీలకు 6 లక్షలు, మిగతా కులాలందరికీ కూడా 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామమ్మా. మీకే డైరెక్ట్ గా పైసలు ఇచ్చేస్తాం. మీకే మీ ఊర్లోనే ఇస్తాము. విన్నారామా? ఇల్లే చెప్తున్నా నాగరాజు, ఇల్లు పురుషులు చెప్తున్నా ఏమన్నా
వినబడతలేదా? నేను ఇల్లే చెప్పినా కదా. అదొకటమ్మా. 5 నిమిషాలు మీరు గుసగుసలు పని చేయండి. అంటే నేనేం చెప్తాను వింటే మీకు చెప్తుంది కదా. ఊరితో ఏం మాట్లాడతారు మీరు? అయితే వినండమ్మా. నీకు కావాలి కదా, నేను ఇప్పిస్తా 5 నిమిషాలు. అయితే వినండమ్మా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు. ఇంట్లో ఆల్మగలు ఉంటే భర్తకు కట్ చేసిండు, భార్యకి ఇచ్చిండు. అంతే కదా? అది కూడా 65 సంవత్సరాలకు ఇచ్చిండమ్మా. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే 58 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఆలుమొగలున్నా ఇంకెవరున్నా సరే 58 ఏళ్ళ నుంచి ఎంతమంది అయితే మీ ఇంట్లో కానీ మీ గ్రామంలో ఎవరున్నా సరే వాళ్ళందరికీ నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామమ్మా. 2000 రూపాయలు 58 ఏళ్ళకి ఇస్తాం. మేమే చెయ్యం. అట్లాగే ఒక్క సెకండ్. అందరికి తెల్ల రేషన్ కార్డా? తెల్ల రేషన్ కార్డు చేతులు ఎత్తుండే ఒకసారి. ఓకే, ఈ నుండి ఏం చెప్తాను. ఈ నుండి తెల్ల రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 7 కిలోల బియ్యం. విన్నారమ్మా? 7 కిలోల బియ్యం. కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు నూనె, పప్పు, చక్కెర ఇచ్చేటోళ్ళం కదా. కేసీఆర్ ఇచ్చిండా, బంద్ చేసిండా? బంద్ చేసిండు. మళ్ళా మేము అధికారం రాగానే కాంగ్రెస్ చక్కెర, నూనె, పప్పు, కందిపప్పు మళ్ళీ ఇస్తామమ్మా. పప్పుల వండకానికి మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఇస్తాం మేము. సరేనా? అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? గ్యాస్ సిలిండర్లే కదా. ఉన్నోళ్ళు లేకుండా గ్యాస్ సిలిండర్లు పొయ్యి మీద దించండి. లేనోళ్ళు లేకుండా ఒకసారి లేనోళ్ళకు గ్యాస్ పొయ్యిలు ఇప్పిస్తా, దించండి. లేనోళ్ళకు గ్యాసులు ఇప్పిస్తామమ్మా. ఓకే, ఆమె ఏం చెప్తాను నేను ఒకసారి. రాము అద్దాలు పెట్టుకున్నామా, ఏం చెప్తుంది? ఓకే, వికలాంగులకు 3000 అమ్మ పెన్షన్. అయితే ఇనుడమ్మా. ఏందా రాము? ఏ రాము ఇక్కడ 20 నువ్వు భాషలు ఇస్తున్నావు ఇక్కడ చెప్పు. ఇక్కడ ఏందట? అరే రాగుండి, నేను చెప్పేది వినుడమ్మా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ ధర ఎంతుండే? గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు ఉండే. అవునా? ఇప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు. 1050 ఉంది. ఎవరు పెంచారు? కేసీఆర్ పెంచారు. ఎందుకు పెంచిండు? ఎందుకు పెంచిండంటే వినండమ్మా. ఎందుకు వచ్చిందంటే మీ కందేళ్ళందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించిండ్రు, కేసీఆర్ సీఎం చేసిండు కాబట్టి పెంచిండు. ఇప్పుడు మళ్ళీ అయ్యండి 2000 చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అర్థమైందా? చూస్తాను ఒకసారి మళ్ళీ వేసి 2000 పక్క గ్యాస్ సిలిండర్ ఈసారి కేసీఆర్ గెలిస్తే. ప్రభాకర్ మీకు ఎట్లా దొరకడు, కేసీఆర్ అసలుకే దొరకడు. అయితే మేమేం చేస్తామో చెప్తాం వినండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వినండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సంవత్సరానికి 6 సిలిండర్లు మీకు ఉచితంగా ఫ్రీగా ఇస్తామమ్మ కాంగ్రెస్ పార్టీగా. ఇక మీరు గ్యాస్ సిలిండర్ కొనాల్సిన అవసరం లేదు. ఇక మీ దేశంతో బియ్యం ఎట్లా ఇస్తారో సిలిండర్ కూడా అట్లా ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇక సరేనా?
అయితే ఇనుండమ్మా, ఇంకో ప్రమాదం ఉన్నది ఇక్కడ. ఇనుండే సపోర్ట్ చేయకూడదు, జిందాబాదులు కొట్టకూడదు. అయితే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇక పథకాలు చెప్పారు మీకు ఇక, ఎందుకంటే మీరు వెయ్యారని తెలిసిపోయింది వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఊర్లో ఎవరో తాగేటోళ్ళు ఉన్నారా? లేరు కదా. ఒకవేళ ఉంటే కేసీఆర్ తాగేటోళ్ళకి 4 క్వార్టర్లు పంపిస్తాడు. నాకు భయం ఏంటంటే, కేసీఆర్ క్వార్టర్ తాగితే కేసీఆర్ యాదకి వస్తాడు వాళ్ళకి. నెత్తిలంతా కేసీఆర్ తిరుగుతాడు, కేసీఆర్ గుద్దుతాడు. తెల్లారి నిషా దిగిపోతుంది. దిగిపోయిన తెల్లారిని మళ్ళా వాడిని తిడతాడు. మళ్ళా ఏం లాభమమ్మ తిట్టి, ఓటు పోయినాక అవుట్ కథం. అచ్చా, ఇక ఆడోళ్ళ సంగతి చెప్తున్నా. మీకు తాపడది కానీ మీరు తాగరు. మీకేం చేస్తారంటే, వాళ్ళ టీఆర్ఎస్ లీడర్లు వచ్చి బలవంతంగా 1000-2000 మీకు చేతిలో పెట్టిపోతారమ్మా. నేనేమంటున్నానమ్మా, ఆ 1000-2000 కూడా కేసీఆర్ గడ్డపారదేవి పైసలు కావు. కేసీఆర్ జమీందారేం కాదమ్మా, కాందాల పైసలు ఉన్నాడు కాదు. ఆయన కూడా ఫుట్పాత్ నుంచి వచ్చినోడే. అయితే నేనేమంటున్నా అంటే, బలవంతంగా చేతులు పెడితే మీరు ఏం చేయలేరు కదా. కానీ ఆ పైసలు మీయేనమ్మా, అవి తెలుసా మీకు? అది ఆ పైసలు మీయే. కేసీఆర్ ఏం కాందాల్లో పైసలు ఉన్నాడు కాదు. విన్నారమ్మా? ఆ పైసలు మీయే. తీసుకున్న తప్పేం కాదమ్మా. అయ్యో ఇచ్చిండు కదా ఆయన పైసలు అనుకోగలరు. అయితే అవి ఇప్పుడు మన భగీరథ పైపులు ఇచ్చిండు చూడు, ఆ పైసలు అవి. పైపులు మనకి ఇచ్చిండు, పైసలు ఆయన తీసుకున్నాడు. అవే ఎలక్షన్లో వస్తాడమ్మా. అర్థమైందా? నేనేమంటున్నా, సంవత్సరానికో ఇచ్చా 1000-2000తో మీరు బతకారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ని పథకాలు చెప్పినాం కదా, ఈ పథకాలన్నీ మేము 3 నెలల పోలు అమలు చేస్తామమ్మా. 3 నెలలే గెలిచిన 3 నెలలు అమలు చేస్తాం. ఈ పథకాలన్నీ మీ ప్రతి కుటుంబంలో అందరూ మంచిగా బతుకుతారు. మీ కొడుకులు బిడ్డలు ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3000 రూపాయలు ఇస్తామమ్మ వాళ్ళకు. కంది గ్రామంలో భూములు పోయినోళ్ళే కాదు, భూమి పోయినోళ్ళందరికీ కూడా ఐఐటీలో ఉద్యోగాలు ఇప్పిస్తాం అందరికీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.